హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మునగాకు వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నామండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మునగాకుని ఇలాగా ఒలిచేసుకుందామండి. ఆకులు ఒలిచేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టుకుందామండి. ఇది చాలా మంచిదండి హెల్త్కి. బీపీ కంట్రోల్లో ఉంచుతుందండి, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, రక్తం ప్రసరణ బాగా జరుగుతుంది, రక్తం కూడా బాగా పడుతుందండి. చాలామంది దీన్ని పొడి చేస్తారండి, మేము వేపుడు చేస్తున్నామండి. తోటకూర వేపుడులాగే ఉంటుందండి. ఇప్పుడు మునగాకు వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి. ఫ్రెండ్స్, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు, 4 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చిని ఇలాగ కట్ చేసి పెట్టుకున్నామండి. కొంచెం కరివేపాకు, 1 స్పూను జీలకర్ర. ఇప్పుడు మునగాకు వేపుడుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి తర్వాత మనం మూకుడు పెట్టేసామండి. అందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి ఈ కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడిందండి. దాంట్లోకి మనం వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాం. అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసుకుందామండి. జీలకర్ర. ఫ్రెండ్స్, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత మనం ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుందామండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఫ్రెండ్స్, తాలింపు వేగిపోయిందండి. దీంట్లోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు వేసేసుకుందామండి. ఫ్రెండ్స్, మునగాకు చాలా మంచిదండి. దీన్ని కందిపప్పులో వేసుకుంటారు, పెసరపప్పులో వేసుకుంటారు, తెలగపిండి కూరలో కూడా వేసుకుంటారండి. మేమైతే ఇలా ఫ్రై చేస్తున్నాం. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకొని చక్కగా సింపుల్గా అయిపోతుందండి. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఫ్రెండ్స్, ఒకసారి బాగా కలిపేసుకుందామండి. తాలింపు మనం మునగాకు వేసాం కదా, అది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత వేసేసుకొని మనం మగ్గపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మూత వేసేస్తున్నానండి. 2 మినిట్స్కి ఒకసారి మూత తీసి చూద్దామండి. ఫ్రెండ్స్, 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామండి. కొంచెం మగ్గిందండి. ఫ్రెండ్స్, మనం వేపుడు చేసుకోవాలనుకున్నప్పుడు మునగాకు లేత ఆకు అయితేనే బాగుంటుందండి, తొందరగా ఉడుకుతుంది కూడా. ఫ్రెండ్స్, ఇంకొంచెం వేగాలండి. మనం ఇంకోసారి మూత వేసేసుకొని మగ్గపెట్టుకున్నామండి. ఫ్రెండ్స్, మీరు ముదిరాకు తీసుకున్నట్లయితే ఆకుని కొంచెం ఉడకపెట్టుకొని వాటిని వాటర్ పిండేసుకొని అప్పుడు మేము చూపించినట్టు ప్రాసెస్లో చేసుకోవచ్చండి. మేము లేతాకు తీసుకున్నామండి, అందుకని చెప్తున్నాను. ఫ్రెండ్స్, లేతాకు కాబట్టి తొందరగా మగ్గిపోతుందండి. ముదిరైతే తొందరగా మగ్గదు కదండి, అందుకనేసి ఉడకపెట్టుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకొంచెం వేగాలండి. ఇంకో 2 మినిట్స్ అయితే కర్రీ అయిపోతుందండి. ఫ్రెండ్స్, కూర అయితే మగ్గిపోయిందండి. కొంచెం చిటికెడు పసుపు వేసానండి. పసుపు లేకుండా మనం ఏ కూర తినకూడదండి, అందుకనే చిటికెడు పసుపు వేసాను. ఒకసారి బాగా కలిపేసుకుందామండి. చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోయింది మునగాకు ఫ్రై. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఫ్రెండ్స్, మునగాకు ఫ్రైని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. మేము లేతకూర తీసుకున్నాం. ఫ్రెండ్స్, మీరు ఏ కూర అయినా సరే ఉడకబెట్టుకుని మేము చెప్పినట్టుగా వేపుడు చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. వీక్లీ 2 టైమ్స్ తింటే వాళ్ళకి మలబద్ధకం అనేది కవర్ అవుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.